వెల్కమ్ బ్యాక్ టు బూట్స్ట్రాప్ 5. ఈ లెక్చర్లో బ్రేక్ పాయింట్స్ గురించి తెలుసుకుందాం. HTML ఎలిమెంట్స్కి రెస్పాన్సివ్నెస్ని యాడ్ చేయాలి అంటే CSSలో ఉన్న మీడియా క్వెరీస్ని యూజ్ చేస్తాం కదా. ఈ రెస్పాన్సివ్నెస్ని యాడ్ చేయటం వల్ల HTML ఎలిమెంట్ తాలూకా సైజ్ డివైస్ విడ్త్ని బట్టి ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది. సో బూట్స్ట్రాప్లో బ్రేక్ పాయింట్స్ని యూజ్ చేసి రెస్పాన్సివ్నెస్ని HTML ఎలిమెంట్స్కి అప్లై చేయొచ్చు. సో మనకి కొన్ని కామన్ బ్రేక్ పాయింట్స్ ఉన్నాయి. ఎప్పుడైనా మనం ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేస్తే అది మనకి ఫస్ట్ మొబైల్ అప్రోచ్తో వస్తుంది. అంటే 320 పిక్సెల్ నుండి 480 పిక్సెల్ వరకు వస్తుంది. దాన్ని మనం బ్రేక్ పాయింట్స్ని యూజ్ చేసి ట్యాబ్లెట్స్కి, ల్యాప్టాప్స్కి, అలానే డెస్క్టాప్స్కి చేంజ్ చేసుకుంటాం. ట్యాబ్లెట్స్ తాలూకా బ్రేక్ పాయింట్ 481 పిక్సెల్ నుండి 768 పిక్సెల్ వరకు ఉంటుంది. ల్యాప్టాప్ తాలూకా బ్రేక్ పాయింట్ 769 పిక్సెల్ నుండి 1024 పిక్సెల్ వరకు ఉంటుంది. డెస్క్టాప్ తాలూకా బ్రేక్ పాయింట్ 1025 పిక్సెల్ నుండి 1200 పిక్సెల్ వరకు ఉంటుంది. డెస్క్టాప్స్ కంటే లార్జ్ స్క్రీన్స్ ఉన్న డివైజెస్కి గ్రేటర్ దాన్ 1201 పిక్సెల్ నుండి స్టార్ట్ అవుతుంది. అసలు ఈ బ్రేక్ పాయింట్స్ ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. ఎగ్జాంపుల్కి ఇక్కడ నేను బూట్స్ట్రాప్ తాలూకా వెబ్సైట్ని తీసుకుంటున్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే బూట్స్ట్రాప్ హెడర్లో మనకి నావిగేషన్ బార్ వచ్చింది కదా. సో ఇప్పుడు నేను ఇన్స్పెక్ట్ చేసి డివైస్ విడ్త్ని డిక్రీజ్ చేస్తాను. ఎప్పుడైతే నేను డివైస్ విడ్త్ని డిక్రీజ్ చేశానో అప్పుడు నాకు నావ్ బార్ చేంజ్ అయింది. సో ఒక పర్టికులర్ విడ్త్ సైజ్కి వచ్చేసరికి HTML ఎలిమెంట్ మనకి వేరేగా కనిపించాలన్నప్పుడు ఈ యొక్క బ్రేక్ పాయింట్స్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను ఇంక్రీజ్ చేస్తే నావ్ బార్ ఇలా కనిపిస్తుంది, డిక్రీజ్ చేసినప్పుడు టాగల్ బార్ కనిపిస్తుంది మనకి ఇక్కడ. సో బూట్స్ట్రాప్లో ఉండే ఇండివిజువల్ కాంపోనెంట్స్కి ఆల్రెడీ ఈ యొక్క బ్రేక్ పాయింట్స్ ఇన్బిల్ట్ అయి ఉంటాయి. ఎగ్జాంపుల్కి ఇక్కడ నేను నావ్ బార్ తీసుకుంటున్నాను. సపోజ్ మన వెబ్సైట్లో నావ్ బార్ని ప్లేస్ చేయాలనుకున్నాం. ఇప్పుడు నేను ఈ నావ్ బార్ని ప్లేస్ చేయడానికి ఒక కోడ్ని కాపీ పేస్ట్ చేసుకోవాలి. ఈ నావ్ బార్ కూడా రెస్పాన్సివ్నెస్తో వస్తుంది, ఎందుకంటే ఇక్కడ వీళ్ళు బ్రేక్ పాయింట్స్ని యూజ్ చేశారు కాబట్టి. చూసారా, నా డివైస్ విడ్త్ డిక్రీజ్ అవ్వగానే నాకు టాగుల్ బార్ అనేది ప్లేస్ అయింది. ఇప్పుడు నేను డివైస్ విడ్త్ని ఇంక్రీజ్ చేశాను. ఎప్పుడైతే నేను డివైస్ విడ్త్ని ఇంక్రీజ్ చేసానో అప్పుడు నాకు నా నావ్ బార్ ఫుల్గా కనిపిస్తుంది, లేకపోతే మనకి టాగుల్ బార్ మాత్రమే కనిపిస్తుంది నావిగేషన్ బార్లో. బూట్స్ట్రాప్లో మనకి 6 బ్రేక్ పాయింట్స్ ఉన్నాయి. డిఫాల్ట్గా ఎక్స్ట్రా స్మాల్ అనే బ్రేక్ పాయింట్ ఉంటుంది, తర్వాత స్మాల్ బ్రేక్ పాయింట్, తర్వాత మీడియం బ్రేక్ పాయింట్, తర్వాత లార్జ్ బ్రేక్ పాయింట్, తర్వాత ఎక్స్ట్రా లార్జ్, తర్వాత ఎక్స్ట్రా లార్జ్. సో ఈ బ్రేక్ పాయింట్స్ అప్లై అవ్వాలి అంటే ఫస్ట్ మనం ఈ బ్రేక్ పాయింట్స్ తాలూకా ప్రీ డిఫైన్ క్లాసెస్ని యూజ్ చేసుకుంటాం. స్మాల్కి SM అనే బ్రేక్ పాయింట్ని యూజ్ చేస్తాం. సో SM అనేది ఒక ప్రీ డిఫైన్డ్ క్లాస్, మీడియంకి MD అనే ప్రీ డిఫైన్డ్ క్లాస్, లార్జ్కి LG అనే ప్రీ డిఫైన్డ్ క్లాస్, ఎక్స్ట్రా లార్జ్కి XL, ఎక్స్ట్రా లార్జ్కి XXL. సో ఈ బ్రేక్ పాయింట్స్కి కొన్ని డైమెన్షన్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే ఎక్స్ట్రా స్మాల్కి లెస్ దెన్ 576 పిక్సెల్ ఉంటుంది, స్మాల్కి అయితే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 576 పిక్సెల్, మీడియంకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 768 పిక్సెల్, లార్జ్కి అయితే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 992 పిక్సెల్, ఎక్స్ట్రా లార్జ్ అయితే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1200 పిక్సెల్, ఎక్స్ట్రా లార్జ్ అయితే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1400 పిక్సెల్. ఇప్పుడు మనం ఈ బ్రేక్ పాయింట్స్ కోడ్లో ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. ఇక్కడ నేను డివిజన్ ట్యాగ్ని తీసుకున్నాను. డివిజన్ ట్యాగ్లో ఒక పారాగ్రాఫ్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇంటర్నల్ స్టైలింగ్ని యూజ్ చేస్తున్నాను. సో దానికోసం స్టైల్ ట్యాగ్ని తీసుకున్నాను. డిస్ప్లే నన్ అనే ప్రాపర్టీని అప్లై చేస్తున్నాను. సో ఎప్పుడైతే నేను డిస్ప్లే నన్ ప్రాపర్టీని యూజ్ చేశానో అప్పుడు నాకు డివిజన్లో ఉన్న ఈ కంటెంట్ వెబ్ పేజ్లో కనిపించదు. అవుట్పుట్ చూద్దాం. చూసారు కదా, మనం డివిజన్లో రాసిన కంటెంట్ మనకి వెబ్ పేజ్లో కనిపించట్లేదు. సో ఎప్పుడైతే నేను డిస్ప్లే నన్ ప్రాపర్టీని కమెంట్ చేశానో అప్పుడు నాకు ఈ యొక్క పారాగ్రాఫ్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఈ డివిజన్కి రెస్పాన్సివ్నెస్ని యాడ్ చేస్తున్నాను. సో దానికోసం మీడియా క్వెరీని యూజ్ చేస్తున్నాను. డివిజన్కి నేను డిస్ప్లే నన్ ప్రాపర్టీని అప్లై చేశాను. అలానే మీడియా క్వెరీస్ని యూజ్ చేసి అదే డివిజన్కి
డిస్ప్లే బ్లాక్ ప్రాపర్టీని అప్లై చేశాను. సో ఎప్పుడైతే నా స్క్రీన్ విడ్త్ 576 పిక్సెల్ వరకు ఉంటుందో అప్పటి వరకు నాకు ఈ యొక్క పారాగ్రాఫ్ చూపిస్తుంది. వన్స్ 576 దాటగానే నాకు డిస్ప్లే నన్ ప్రాపర్టీ అనేది అప్లై అవుతుంది. సో మ్యాక్సిమం విడ్త్ 576 వరకు డిస్ప్లే తాలూకా ప్రాపర్టీ ఇక్కడ బ్లాక్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ మనకి డివైస్ విడ్త్ 630 పిక్సెల్ ఉంది, అంటే 576 పిక్సెల్ కంటే ఎక్కువ. మనం ఇక్కడ ఎంత సైజ్ అప్లై చేసాం? 576 పిక్సెల్ అప్లై చేసాం కదా. సో 576 పిక్సెల్ వరకు మనకి పారాగ్రాఫ్ని చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, 576 పిక్సెల్. సో మనకి పారాగ్రాఫ్ చూపిస్తుంది. ఇప్పుడు నేను 577 పిక్సెల్ అప్లై చేశాను, అప్పుడు నాకు పారాగ్రాఫ్ అనేది చూపించట్లేదు. అప్పుడు నాకు డిస్ప్లే నన్ అనే ప్రాపర్టీ అప్లై అయింది. సో ఇప్పుడు నేను 576 కంటే తక్కువ పిక్సెల్ ఇచ్చినా కూడా నాకు అవుట్పుట్ చూపిస్తుంది. సో ఇలా మనం సిఎస్ఎస్ మీడియా క్వెరీస్ని యూజ్ చేసి రెస్పాన్సివ్నెస్ని యాడ్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడు మనం బూట్స్ట్రాప్ తాలూకా బ్రేక్ పాయింట్స్ని యూజ్ చేసి రెస్పాన్సివ్నెస్ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ నేను ఇంటర్నల్ స్టైలింగ్ తీసేస్తున్నాను. ఫస్ట్ మనం బూట్స్ట్రాప్ బ్రేక్ పాయింట్స్ని యూజ్ చేసే ముందు బూట్స్ట్రాప్ తాలూకా సిడిఎన్ లింక్స్ని కాపీ పేస్ట్ చేసుకుందాం. సో దానికోసం అఫీషియల్ వెబ్సైట్కి విజిట్ చేస్తున్నాను. సిడిఎన్ లింక్స్ని కాపీ పేస్ట్ చేసుకుంటాను. ఇప్పుడు సిఎస్ఎస్ కోసం లింక్, జావా స్క్రిప్ట్ కోసం స్క్రిప్ట్ ట్యాగ్ని కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను. ఈ డివిజన్కి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ని అప్లై చేస్తున్నాను. ఇప్పుడు మనం అవుట్పుట్ చూద్దాం. చూసారు కదా, డివిజన్ బ్యాక్గ్రౌండ్ వచ్చి గ్రే కలర్ వచ్చింది. సో ఇప్పుడు నేను ఈ డివిజన్కి మార్జిన్ 2 అని అప్లై చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి అన్ని సైడ్లు మార్జిన్ అప్లై అవుతుంది. చూసారు కదా, కానీ నాకు స్మాల్ బ్రేక్ పాయింట్ రీచ్ అయ్యేసరికి మార్జిన్ 5 ఉండాలి. సో దానికోసం నేను మార్జిన్ హైఫన్ బ్రేక్ పాయింట్ తాలూకా ఇన్ఫెక్స్ ఇస్తున్నాను. స్మాల్ బ్రేక్ పాయింట్ కాబట్టి ఎస్ఎం అనే ఇన్ఫెక్స్ హైఫన్ మార్జిన్ వచ్చేసి నాకు 5 ఉండాలి. ఇప్పుడు మనం అవుట్పుట్ చెక్ చేద్దాం. స్మాల్ బ్రేక్ పాయింట్ తాలూకా డైమెన్షన్ ఏంటి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 576 పిక్సెల్. సో ఈ స్క్రీన్ విడ్త్ 576 పిక్సెల్ కంటే ఎక్కువ కాబట్టి స్మాల్ బ్రేక్ పాయింట్ తాలూకా రూల్ అప్లై అయింది. సో ఇప్పుడు నేను ఇన్స్పెక్ట్ చేసి 576 కంటే తక్కువ వాల్యూ ఇస్తే ఎలా అవుతుందో చూద్దాం. చూసారు కదా, 575 అంటే 576 పిక్సెల్ కంటే తక్కువ. అప్పుడు నాకు నార్మలీ మార్జిన్ 2 వాల్యూ అప్లై అయింది. ఇప్పుడు నేను 576 అప్లై చేస్తున్నాను, అప్పుడు నాకు మార్జిన్ 5 వాల్యూ అప్లై అయింది. సో ఇలా ఆటోమేటిక్గా రెస్పాన్సివ్నెస్ మన HTML ఎలిమెంట్స్కి అప్లై అవ్వాలి అంటే బ్రేక్ పాయింట్స్ని మనం యూజ్ చేయాలి.